హిమాలయాల్లో ఈ నెల 19 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఆలయాల్లో సాధారణ ప్రత్యేక పూజల రుసుములను 5 నుంచి 10% పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అలాగే 11 లక్షల రూపాయల రుసుముతో అన్ని పూజలను కలిపి మెగా స్పెషల్ పూజ అనేటువంటి ప్రత్యేక ప్యాకేజీ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా వెల్లడించింది. ఈ ఏడాదిలో ఏప్రిల్ 19 నుంచి పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా యమునోత్రి, గంగోత్రి క్షేత్రాల ద్వారాలు తెరుచుకోవడంతో ఈ యాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ ఆలయ దర్శనాలు ప్రారంభమవుతాయి. సంప్రదాయం ప్రకారం ఈ యాత్ర పడమర నుండి తూర్పుకు సాగాలి. అంటే యమునోత్రితో మొదలై బద్రీనాథ్తో ముగుస్తుంది. చార్ధామ్ యాత్రలో మొట్టమొదటి క్షేత్రం యమునోత్రి. సాధారణంగా 10 నుంచి 12 రోజుల పాటు సాగే ఈ యాత్రలో హరిద్వార్ లేదా రిషికేశ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించుకునేలాగా ఏర్పాట్లు చేస్తారు. ఇక కేదార్నాథ్, యమునోత్రి చాలా ఎత్తైన ప్రదేశాలు కాబట్టి అక్కడికి వెళ్లే వారికి మెడికల్ క్యాంపుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ వెబ్సైట్లో ఈ వివరాలు నమోదు చేస్తారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బద్రీనాథ్ ఆలయం 11 రోజుల ముందుగానే తెరుచుకుంటోంది.